ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై ఇద్దరండి. టర్న్ దిస్ వన్, సిట్ డౌన్ ఫేసింగ్ ది స్పీకర్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వాపదాంతకం. ఎదురుకుండా కూర్చోవాలి, ఇక్కడ కూర్చోలే, అతను వెనకాల. క్లాసులు ఎట్లా కూర్చుంటారా? అట్ సిట్ ఆపోజిట్ ది స్పీకర్. ఈరోజు రేపు జరగబోయే గూడూరులో 10వసారిగా జగన్నాథ రథయాత్ర. ఇది ఒక వార్షిక ఉత్సవం, ఇయర్లీ అఫేర్, వన్స్ ఇన్ ఏ ఇయర్ ఇన్ వన్ సిటీ. భారతదేశంలో మనకు కావాల్సినటువంటి ఆట మైదానాలు కాదు, మనకు కావాల్సింది సినిమా హాళ్ళు కాదు, మనకు కావాల్సింది క్లబ్బులు కాదు, మనకు కావాల్సింది హోటళ్ళు కాదు. ఎందుకంటే భారతీయులు ఆ విధంగా బతకడం అంటే వాళ్ళు పతన అవస్థలో ఉన్నట్టు, డిగ్రేడెడ్ పీపుల్. భారతీయులు ఇది ఎంత అతి ప్రాచీనమైనటువంటి సంస్కృతి, హిందూ సంస్కృతి, హిందూ సభ్యత అతి ప్రాచీనమైనటువంటిది. అంటే ఎంతో ఋషులు మునులు వీళ్ళంతా కూడా తపస్సు చేసి శాస్త్రాలను అధ్యయనం చేసి అనాది కాలంగా మామూలుగా పాశ్చాత్య చరిత్రకారులు ఈ మానవ సమాజం అనేటువంటిది కేవలం 5000 సంవత్సరాల నుంచే, దట్ ఈస్ దర్ ఐడియా. కానీ భారతదేశంలో నివసించేటువంటి ఆర్యులు, హిందువులు, వీళ్ళకి తెలుసు ఈ మానవ నాగరికత అనేటువంటిది అది సృష్టి ప్రారంభం నుంచి ఉంది. ఇప్పుడేదో మనం యూనివర్సిటీలు పెట్టి కాలేజీలు పెట్టి మనం ఇది ఇంతకుముందు ఎడ్యుకేషన్ ఉండేది కాదు. ఇప్పుడే మనుషులు ఈ చదువులని పరిశోధనలని, నాట్ ఎ ఫ్యాక్ట్. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? 10th class. Stopped studying or what? Huh? What about you? Huh? Preparing. 10+2 completed. So, హిందూ ధర్మము, భారతీయ నాగరికత మనం చూసినట్లయితే ఈ సంస్కృతం అనేటువంటిది ఎంతో కాంప్లెక్స్, సొఫిస్టికేటెడ్. మన సంస్కృతంలో మన విచారాల్ని లేదా మన భావాల్ని సంస్కృతంలో ఏ విధంగా మనం వ్యక్తపరచగలం, ఆ విధంగా
మరి ఏ భాషలో కూడా. ఆ విధంగా చూసినట్లయితే సంస్కృతం తర్వాత భారతీయ భాషలు తెలుగు, తమిళం, హిందీ ఇవన్నీ కూడా వెరీ స్వీట్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం, సో నో ప్రాబ్లం. తెలుగు ఇది నో ప్రాబ్లం. సో కాబట్టి మనం గర్వపడాల మనకు వచ్చేటువంటి సభ్యత, సంస్కృతి, మన భాష ఇవన్నీ కూడా మనల్ని ఎంతో గొప్ప వ్యక్తులుగా మార్చేటువంటి శక్తి ఉంది కదా. కానీ మనం వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఉండడం కారణంగా మనం ఈ రోజుల్లో మనం చక్కటి విలువలు, నైతికత, తర్వాత ఆశావాదం, తర్వాత ఆస్తికత్వం, తర్వాత భగవద్భావనామృత జీవితం, లేదా కృష్ణ భావనామృత. మనం ఎప్పుడు భగవాన్ అన్నప్పుడల్లా ఎవరికైతే భగవంతుడు తెలుసో అటువంటి వాళ్ళు ఎలాంటి సంశయం లేకుండా, సందేహం లేకుండా కృష్ణ భావనామృతం. సో ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం, మానవులు కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకోవడం, పిచ్చాళ్ళలాగా పనికి మాలని ఆటలాడడం, అది మన జీవిత విధానం కాదు. ఎంత ఎదిగినటువంటి సభ్యత అంటే భగవంతుడితో ఆడుకోవడం. జనాలకి భగవంతుడు అంటే కూడా తెలియదు. భగవంతుడితో ఆడుకోవడం ఏంది, భగవంతుడితో మాట్లాడడం ఏంది. డూ యూ నో గాడ్? యూ డోంట్ నో గాడ్. యు నో గాడ్? సో ఇఫ్ యూ డోంట్ నో గాడ్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు అప్రోచ్ హిమ్, భగవంతుడు ఎవరు తెలియదు, ఆ భగవంతుడితో మనకి ఏం పని మనకి తెలియకపోతే, సో మనం జీవితంలో భారతదేశంలో పుట్టి కూడా, మనం హిందూ కుటుంబాల్లో పుట్టి కూడా మనం విదేశీయులాగా బతుకుతున్నట్టు, మనం హిందూయేతరులాగా బతుకుతున్నట్టు. నేను హిందువులకి ఈ విజ్ఞానం అంతా కూడా ఉండాలా, కావాలంటే అది అందుబాటులో ఉంది. ప్రభుపాద మందిరాలు కడుతుంటే చాలామంది మీలాంటి వాళ్ళు ఉన్న మందిరాలని గబ్బిలాలు తిరుగుతున్నాయి, గబ్బు పడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మందిరాలు అన్నా కదా, ఏముండదు అంతా అక్కడ చెత్త అంతా డంప్ చేసి, వాడు మొక్కుబడిలాగా ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా పొద్దున్న గంట, సాయంత్రం ఒక గంట మందిరం తెచ్చి, వీళ్ళ దగ్గర ఏమైనా మందిరాలు ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ టెంపుల్స్ నియర్ బై యువర్ హౌస్? Baba. So what do you think about Baba? Any idea? He is a Muslim. He is a Muslim. He is an ordinary human being. He is not God. So why do people, Hindus kattara, Baba mandiral Muslims kattara. Baba is Muslim, Sai Baba, Sahib. Do you know that? ఆ మాత్రం మీకు తెలుసా తెలీదా? అంతా ఒకటేనా? ఏం తెలుసు? మీ సాయిబాబా కూడా పోతారా ఏంది? సైలెంట్గా ఉంది, పోతున్నట్టుంది. You visit? If you visit, you say I visit. అబద్ధం చెప్పాలా ఏంది? మీరు బాగానే చదువుతున్నారు. వాట్ అబౌట్ యూ? మాట్లాడవచ్చు కదా. సాయిబాబా
అది ఒక తప్పుడు ఇంట్రడక్షన్. మన హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి, దారి తప్పించడానికి అది బ్రిటిషర్లు ముస్లింలు వేసినటువంటి ప్లాట్. ఎందుకంటే అధిక హిందువులు అమాయకుల్లాగా ఉంటారు. అమాయకులు ఏం తెలియదు. వాళ్ళు మామూలుగా మనకి దేవుడు అంటే నమ్మకం ఉంటే ఏం చేయాలా? భగవద్గీతను తెలుసుకోవాలి. నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది కాబట్టి భగవద్గీత తీసుకుని ఐ వాంట్ టు నో హూ ఈజ్ గాడ్, హౌ టు అప్రోచ్ గాడ్. దేవుడు ఎవరు, ఆయనతో సంబంధాన్ని ఏం చేయాలి? సింపుల్ కామన్ సెన్స్. ఇప్పుడు మీరు కలెక్టర్ గారిని కలుసుకోవాలా? సపోజ్ యూ వాంట్ టు మీట్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఏం చేస్తారు? నేను చెబుతా, మీరు రేపు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కలుసుకోవాలా, మీకు ఇచ్చినటువంటి పని. ఏం చేస్తారు మీరు? యూ విల్ ఫైండ్ అవుట్ హూ ఈజ్ కలెక్టర్ నౌ కదా, వేర్ ఈజ్ హిస్ క్యాంప్ ఆఫీస్. అంటే నేను మీకు పని చెప్పినప్పుడు కలెక్టర్ గారిని కలుసు రావయ్యా ధీరజ్ అంటారు. అనగానే యువర్ మైండ్ స్టార్ట్స్ వర్కింగ్ ఇన్ టు దట్. ఎవడు కలెక్టర్ ఇప్పుడు? ఎక్కడుంటాడు ఆయన? మనం పెద్దవాడిని కలుసుకోవాలంటే పోగానే ఆయన ఖాళీగా కూర్చొని వచ్చిన వాళ్ళ మీరు పని లేకుండా ఈజ్ నాట్ సిట్టింగ్ దేర్ లైక్ దట్. కలెక్టర్ మీన్స్ ఈజ్ ఎ బిజీ పర్సన్, సో మచ్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్. మీకు కామన్ సెన్స్ ఉంటే కలెక్టర్ గారిని కలుసుకోమని, కానీ ఎవడు కలెక్టర్, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన కలుసుకోవాలంటే ఏ టైంలో పోవాలా, ఆల్ థింగ్స్ యూ హావ్ టు వర్కౌట్. ఇది రైట్. అలాగే దేవుడు కలెక్టర్ కంటే ఏమైనా తీసిపోయాడా అండి? ఈజ్ కలెక్టర్ బిగ్ ఆర్ గాడ్ బిగ్? గాడ్ బిగ్. ఇట్లాంటి కలెక్టర్లు ఎంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎంతమంది ఉంటారు దేశంలో, ప్రపంచంలో? నథింగ్. నోబడీ ఈజ్ నథింగ్ బిఫోర్ గాడ్. God is too big, God is too great, God is too difficult to approach. కాబట్టి మనం దేవుడు అంటే నమ్మకం ఉందనగానే, దేవుడు అంటే నమ్మకం ఉందంటే అట్లయితే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు ఎవడు? నాకు దేవుడు అనేవాడు ఉన్నాడు అనే నమ్మకం అంటే నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ హీ? అంతే కదా. అది లేకుండా మన ఇంటి పక్కన సాయిబాబా గుడి ఉంది, ఆ పక్కన అయ్యప్ప స్వామి భజనలు జరుగుతున్నాయి, లెట్స్ గో. ఫులిష్. మీరు కలెక్టర్ గారిని కలుసుకోమంటే మీ ఇంటి పక్క దగ్గరికి వాడికి ఆ పూల గుర్తులు ఇచ్చేసి మెళ్ళ మాలేసి అంటే ఐఎమ్ నాట్ కలెక్టర్, దట్ ఫైండ్ అవుట్. ఇదే కానీ మీరు అయ్యప్ప గుడికి వెళ్ళిపోయి సాయిబాబా గుడికి వెళ్ళి స్టూపిడ్. దేవుడు అంటే నమ్మకం ఉందనగానే మొట్టమొదటిగా వాట్ ఈజ్ దట్ బుక్ విచ్ టీచర్స్ ది సైన్స్ ఆఫ్ గాడ్? నేను అంటే కాబట్టి ఎవరైనా నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది అంటే దట్ బిగిన్స్ విత్ గెట్ ఏ కాపీ ఆఫ్ భగవద్గీత టు బిగిన్ విత్, ఆర్ ఫైండ్ అవుట్ who will teach me the basics of భగవద్గీత. భగవద్గీత గురించి అది తెలుసా అండి? దేవుడి గురించి తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలని తెలుసా? ఆ మాత్రం మీ తల్లిదండ్రులు చెప్పారా? ఎవరైనా చెప్పారు నీకు దేవుడిని తెలుసుకోవాలని భగవద్గీత చదవమని? సో డిడ్ యూ రీడ్? పట్టించుకోరా అంటే ఆయన కూడా చదవమంటాడు, ఆయన కూడా చదవకుండా ఉండొచ్చు. డాడీ మాలి భగవద్గీత చదవమా అంటాడు, ఆయన చదవట్లేదు. చదవని వాడు నువ్వు భగవద్గీత చదవా అంటే ఇట్ విల్ నాట్ ఎనీ ఎఫెక్ట్ అని. నేను భగవద్గీత చదవకుండా మా భగవద్గీత చదవండి అంటే ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీ వెయిట్. ఎవడైతే భగవద్గీత చదివి ఫ్యాసినేటెడ్, ఎవడైతే భగవద్గీత చదివి అద్భుతమైన గ్రంథం, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్,
నథింగ్ టు ఫియర్. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్, నథింగ్ టు ఫియర్. భగవద్గీత చదవడం ప్రారంభిస్తే మీకుండేటువంటి పెట్టి ఐడియాస్, మీకుండేటువంటి వీక్నెసెస్, మీకుండేటువంటి ఫియర్స్, మీకుండేటువంటి ఇగ్నోరెన్స్, మీకుండేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్, మనకి మామూలుగా ఏదైనా ఛాలెంజ్ రాగానే బెదిరిపోతాం. ఐ మే నాట్ రైజ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్. అని మీరు రోజు భగవద్గీత చదివేవాళ్ళు అయితే, మై డియర్ కృష్ణ, యూ హ్యావ్ పుట్ మీ టు దిస్ ఛాలెంజ్, కైండ్లీ యూ హెల్ప్ మీ అవుట్, స్టార్ట్, నథింగ్ టు వరీ. కాబట్టి దేవుడితో మనకి సంబంధం ఉంటే మీ జీవితం అంతా కూడా టెన్షన్ లేకుండా, వరీ లేకుండా, డిప్రెషన్ లేకుండా, మనకి హోప్లెస్నెస్ లేకుండా, అంటే పాజిటివ్. భగవంతుడితో సంబంధం ఉండేవాడు పాజిటివ్. ఏ రకంగా ఇప్పుడు రాత్రి బతుకంతా రాత్రి ఉంటుందా ఏంది? జస్ట్ వెయిట్, దర్ ఇస్ గోయింగ్ టు బి డే బ్రేక్. తెలుసు కదా, కామన్ సెన్స్ ఉండేవాడికి ఇప్పుడు రాత్రి అయితే బతుకంతా చీకటి సార్, వెయిట్, కొన్ని గంటలు అయితే డే బ్రేక్. అదే రకంగా భగవంతుడితో సంబంధం ఉండేవాళ్ళు దే కెన్ నెవర్ బి భగవంతుడితో సంబంధం ఉండేవాళ్ళని ఎవరు కూడా నిరుత్సాహపరచలేరు. తెలుసు భగవంతుడు కావాలంటే ఏదైనా కూడా అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది అనగానే, సో ఎవరు దేవుడు, నేను దేవుడిని ప్రసన్నులు చేసుకోవాలంటే నేను ఏం నేర్చుకోవాలా, ఏం చేయాలా? రేపు గూడూరులో జగన్నాథ్ రథయాత్ర. జగన్నాథ్ రథయాత్ర అంటే అంతకంటే పెద్ద దేవుడు ఎవడు లేడని, దట్స్ ఎ డిక్లరేషన్. జగన్నాథ్ రథయాత్ర అంటే మీరు భగవద్గీత చదవకుండానే రథయాత్రకు పోతే, జగన్నాథ్ రథయాత్రకి మామూలుగా భగవద్గీత అంతా చదవాలా, చదువుతుంటే మనకి మెల్లిగా దేవుడు ఎవరో తెలిసి వస్తుంది. కానీ జగన్నాథ్ రథయాత్ర పోగానే ఏర్ ఈజ్ గాడ్, దాని అయిపోయింది పని. ఈయన జగన్నాథుడు అంట, ఎవరంటే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. జగన్నాథ్ ఇది కృష్ణ, బలదేవ్ ఇస్ బలరామ్, అండ్ సుభద్ర ఈజ్ దర్ సిస్టర్ Subhadra. Subhadra was married to Arjun. So that is Jagannath, and the right and the left is Balram, and in the middle is Subhadra. So many things. Radhayatra వెళ్ళగానే మీకు దేవుడు కృష్ణుడు, తర్వాత దేవుడు ఒక వ్యక్తి, భగవంతుడు గాడ్ ఈజ్ ఎ పర్సన్. దేవుడు ఆయన ఒక వ్యక్తి అంటే ఇమ్మీడియట్గా వినాయకుడు ఆయన ఒక వ్యక్తి, శివుడు ఆయన ఒక వ్యక్తి, సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఒక వ్యక్తి, కృష్ణుడు, రాముడు కదా. వాటి మనం భగవంతుడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, మీరు బీటెక్ చదివారు, ఈయన లా చదువుతున్నాడు, యువర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ డిఫరెంట్. యూ డోంట్ నో లా బ్యాక్గ్రౌండ్, ఈ డజంట్ నో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో జగన్నాథుడు అనగానే దానికి ఎన్నో అర్థాలు బయటకు వస్తాయి. జగన్నాథుడు అంటే అంతా ఈయన కిందే, ఎవ్రీబడి ఈజ్ అండర్ హిమ్, దట్ ఈజ్ జగన్నాథ్. నాట్ ఓన్లీ అండర్ హిమ్, ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఎవ్రీబడి.
జగన్నాథుడి కింద వీళ్ళంతా పనిచేస్తున్నారు ఎవరైనా కూడా. తర్వాత జగన్నాథుడే వీళ్ళ ఉత్పత్తికి కారణం అంటాను కదా. జగన్నాథుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. అలాగే శివ ఇస్ బిలో కృష్ణ, క్లియర్. బట్ ఈజీ ఇండిపెండెంట్ అంటే శివుడు వేరేగా పుట్టాడు కృష్ణుడికి తెలియకుండా, నాట్ లైక్ దట్. అంతా కూడా కృష్ణుడి నుంచే వచ్చింది. బట్ అందరూ కూడా కృష్ణుడి కంటే తక్కువే. అందరూ కూడా కృష్ణుడి నుంచే వాళ్ళ శక్తిని వాళ్ళు పొందుతారు. ప్రహ్లాదుడి తండ్రి అడిగినాడు. ప్రహ్లాదుడి తండ్రి అడిగాడు. ప్రహ్లాదుడి తండ్రి ఆయన మూడు లోకాలని గెలిచాడు. ప్రహ్లాదుడి తండ్రి ఆయనకు అన్ని శక్తులు సిద్ధులు ఆయనకి అన్నీ ఉన్నాయి. ప్రహ్లాదుడు కేవలం 6 ఏళ్ల బాలుడు, ఓన్లీ 6 years కిడ్. కానీ దేవతలు, ఇంద్రుడు, చంద్రుడు అందరూ కూడా ప్రహ్లాదు తండ్రి అంటే భయపడుతూ ఉంటాడు. అందరినీ గెలిచాడు, ఆయన ఓడించాడు. ఈజ్ విక్టోరియస్ ఓవర్ ఎవ్రీబడి. వాళ్ళంతా ఆయన రాగానే లేచి నిలబడడం, దండం పెట్టడం ఆయన చెప్పినట్టు పనిచేయడం. కానీ ప్రహ్లాదుడు కొడుకు, ఓన్లీ 6 years. ఆయన సంస్కారం ఏందో కదా. ఈ భగవద్భక్తి అనేటువంటిది జన్మ నుంచి వస్తుంది. సో మీ నాన్న భక్తులు కాకపోవచ్చు, మీరు భక్తులు కావచ్చు. అలాగే ఆయన పెద్ద ఆయనకి దేవుడు అంటే ఇష్టం లేకపోవచ్చు, మీకు దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఎవరి కర్మాలు అంతే కదా. ఆయన ప్రజల్లో ఏం చేశాడో ఆయన తలకాట పనిచేస్తుంది. మీరు ప్రజల్లో ఏం చేసుకున్నారు? నీ ఇంట్లో అబౌట్ మై సెల్ఫ్, నీ ఇంట్లో 4వ కొడుకుని నేను, అంటే మిగతా వాళ్ళంతా నాకంటే పెద్దవాళ్ళే. వాళ్ళకే ఇంత ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉండాలి బై ఏజ్. వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు దేవుడు అంటే. వాళ్ళంతా వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళు మస్తుగా వాళ్ళు చిన్న సుఖాల కోసం. కానీ నేను అదే ఇంట్లో పుట్టా, నేను ఈ దారిలోకి వచ్చాను. కాబట్టి ఈ పాయింట్ ఏంటి, భక్తి అనేటువంటిది ప్రహ్లాదుడి తండ్రి వచ్చి రాక్షసుడు, ఈజ్ ఎగెనెస్ట్ గాడ్. ఆ ఇంట్లో ఎవడు పుట్టాడు అంటే ఓన్ విత్ ద డివోటీ ఆఫ్ గాడ్. తండ్రి నాస్తికుడు, కూతురు లేదా కొడుకు వాళ్ళు భక్తులు. క్లాష్. అంటే తండ్రి అడిగాడు, ఇంద్రుడు చంద్రుడు అంతా నేనంటే భయపడుతుంటే నీ వయసు అంతా నువ్వెంత, నువ్వు నాకే చెబుతున్నావు ఏం విషయం అని అడుగుతాడు. నువ్వు నాకే చెబుతున్నావు మీకే ఏం విషయం అంటే ఆయన చెబుతాడు, మానవ జన్మ దొరికింది మనం ఈ శరీరానికి బానిసలు అవడం కోసం కాదు, మానవ జన్మ భగవంతుడికి బానిసలయ్యి ఈ శరీర బంధాల నుంచి బయటపడడానికి. అంటే మనం భగవంతుడి బానిసలు కాకపోతే మీరు ఈ శరీరానికి బానిసలై బతకాల్సి వస్తుంది. భగవంతుడు బానిసలు కాకపోతే ఈ శరీరం, సిగరెట్ తాగమంటే మోకాళ్ళ మీద డేక్కుంటే సిగరెట్ షాపు పోయి కొనుక్కోవాలి. నేను దాన్ని ఆపే శక్తి మనకు ఉండదు. ఏదైనా కూడా మీరు భగవంతుడు భక్తులు కాకపోతే మీ తలకాయలో ఉండే ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోలేరు. అది సెక్స్ ఆలోచన కావచ్చు, అది ఇంకో ఆలోచన కావచ్చు, తప్పుడు ఆలోచన కావచ్చు, దాని నుంచి మీరు బయటికి రాలేరు. ఎందుకంటే మీ కర్మలతో అది మిమ్మల్ని తోస్తున్నాయి. డూ ఇట్ తోస్తుంటే ఎంతకాలం ఆగలరు? గంట ఆగుతారు, రోజు ఆగుతారు, నెల ఆగుతారు, సంవత్సరం ఆగుతారు. నా వల్ల కాదు సార్, ఐ క్యాంట్ విత్స్టాండ్ ద ప్రెషర్ అన్నీ. నా మైండ్ నన్ను బలవంతం చేస్తాను. గీతలో ఉంది అసలు కాదు మైండ్ అనేది. ఇప్పుడు మేము 3వ అధ్యాయం చదువుతున్నాం ఉదయం పూట. భగవంతుడు అంటాడు, కర్మేంద్రియాణి మనస
యయాస్తే మనసాస్వరం. మనసు అదుపులో లేదు. బయటికి మనం కాషాయ గొడ్లు కట్టుకొని, లేదా బయటికి మనం పంగనామాలు పెట్టుకుని, లేదా బయటికి మనం మందిరాలకు పోతాం, గుడ్ పర్వాలే. కాషాయ గుడ్లు వేసుకున్నారు పర్వాలేదు, తిలకం పెట్టుకున్నారు పర్వాలేదు, లేదా మందిరానికి పోతారో పర్వాలే. కానీ క్రక్స్ ఆఫ్ ది పాయింట్, అసలు పాయింట్ ఏంది? వాట్ ఈస్ ది పాయింట్? ఈజ్ యువర్ మైండ్ ఇన్ యువర్ కంట్రోల్. ఈజ్ యువర్ మైండ్ ఇన్ యువర్ కంట్రోల్. సో అన్లెస్ కృష్ణ హెల్ప్స్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ మైండ్. అంతే కదా. ఈ మైండ్ అనేది నీకు దేవుడు ఇచ్చాడు. ఆయన సహాయం లేకుండా నువ్వు మైండ్ని కంట్రోల్ చేసుకోలేవు. నాట్ పాసిబుల్. ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంటే సాఫ్ట్వేర్. యువర్ మైండ్ ఈజ్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్. దాన్ని మార్చుకోవాలంటే ప్రోగ్రామ్ దగ్గరికి పోవాలి అనే కదా. మీ అంతా మీరు చేసుకోలేదు కదా. ఎవరికైతే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ వచ్చింది, ఈ గోదే ప్రభుజీ నా కంప్యూటర్లో, నా ల్యాప్టాప్లో ఈ సాఫ్ట్వేర్ లేదు, కైండ్లీ ఈ సాఫ్ట్వేర్. సో ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ యూ, whom you have to approach? కృష్ణ. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకని ఆయన అంటున్నాడు, కర్మేంద్రియాన్ని సంయమ్య యయాస్తే మనసాస్మరం. ఎవడైతే బయటికి డిసిప్లిన్లో ఉన్నట్టు ఎన్ని చేస్తున్నాడు, కానీ మనసు మాత్రం కోతిలాగా గంతులేస్తుంది. దానివల్ల ముందు వెనక మనం కోతిలాగా బిహేవ్ చేస్తాం. బయటికి ప్రస్తుతం, కానీ మనసు కోతిలాగా ఉంది. హౌ లాంగ్ యూ కెన్ హైడ్ యువర్ మైండ్? హౌ లాంగ్ యూ కెన్ హైడ్ యువర్ మైండ్? నాట్ పాసిబుల్. అంటే మీ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇట్ ఈజ్ నాట్ ఒక గంట పని కాదు, ఒక రోజు పని కాదు. ఇట్స్ ఎ డైలీ అఫేర్. మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలంటే అందుకు మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే అది రోజు కొన్ని నియమాలు పాటించాలా, లేదా ఒకరోజు పాటిస్తే బతుకంత ఆరోగ్యంగా ఉంటారా? ఒకరోజు సారాయి దాక్కుండా బస్ ఐ విల్ బి హెల్దీ ఆల్ మై లైఫ్. ఒకరోజు సారాయి దాక్కుండా మిగతా రోజుల్లో సారాయి తాగుతుంటే హౌ కెన్ యూ రిమైన్ హెల్దీ? అటు ఎవరైనా కూడా మైండ్ని అదుపులో పెట్టుకోవాలన్నా, మైండ్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా దానికి వాళ్ళు భగవద్భక్తిని అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇదేమో సెంటిమెంటల్ కాదు. ఈ భక్తి అనేటువంటి ఏదో కాలక్షేపం. మీకు భక్తి అర్థమైతే యాజ్ అ ప్రయారిటీ, యాజ్ అ టాప్ ప్రయారిటీ. నేను మిగతా ఏం చేస్తానో ఏం చేయనో తెలియదు, కానీ మొట్టమొదటి నిద్రలేవగానే నేను ఆ సహాయం చేసేటువంటి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత ఐ విల్ డూ మై వర్క్స్, డ్యూటీస్. కానీ ఇక్కడ పాయింట్ వచ్చి కర్మేంద్రియాన్ని సంయమ్య యయాస్తే మనసాస్మరణ. ఎవరైతే మనసుని ఎలా పట్టుకోవాలో తెలియక దాన్ని వదిలేస్తారు. మనసుని పట్టుకోవాలని మీకు యూ షుడ్ నో ది టెక్నిక్. అంటే మీకు ఒక గుర్రం ఇస్తా, గుర్రం నడపమంటే తీసుకెళ్ళి గోతులు పారేస్తుంది, అంతే కదా. మీకు గుర్రం నడపడం రాకపోతే మీరు తీసుకొచ్చి కొత్తగా ఒక గుర్రాన్ని బలంగా ఉంటాయి గుర్రాలు తీసుకొచ్చి, వాటి దగ్గర నేను లక్ష్మీప్రసన్న ఒక గుర్రాన్ని తీసుకొచ్చి ఆల్ రైట్ స్టార్ట్ రైడింగ్. ఒక్క కొడుతుంది, ఒక్కడు కొట్టిందని పళ్ళు ఊడిపోతాయి. అది మన ఎవరు మేము మైసూర్లో సైట్ సీయింగ్కి వెళ్ళాం. సైట్ సీయింగ్ మేల్కోట రిలీజియస్ ప్లేస్. అంటే అక్కడ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం 10-15 గుర్రాలు అక్కడ. మామూలుగా మనం గుర్రాల దగ్గరికి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదేదో ఆవో ఏదో అనుకున్నట్టు దాని ఏదో కొట్టిందంటే ఒకటి ఫినిష్. భలే ఎప్పుడైనా కొట్టిన గుర్రం దెబ్బతిన్నారా? గుర్రం కొట్టిందంటే మంచి పవర్, అంటే హార్స్ పవర్ అంటారు, విన్నారు కదా. మన
ఈ మోటార్ పంపులు అని హార్స్ పవర్ ఎందుకంటారంటే దానికి ఆ రకమైన శక్తి. అందుకే పరిగెత్తడం కానీ మంచి అలసట లేకుండా హార్స్ పవర్తో వాడు తెలియక దాని దగ్గరికి వెళ్తుంటే గుర్రాలు జాగ్రత్త ఉండండి, అది దానికి ఏదో డిస్టర్బ్ అయింది అనుకోండి, గుర్రం దగ్గరికి వెళ్తే దానికి మీరు ఏదో చేయడానికి వచ్చారనిపిస్తే అది వెనకాలతో ఒకటి దనిందంటే ఎల్లకెళ్ళ కింద పడతాం, అంత గట్టిగా దొరుకుతుంది. బట్ పాయింట్ వచ్చి ఈ మనస్సుని కంట్రోల్ చేసుకోవడం అన్నిటికంటే కష్టమైనటువంటి పని. వాట్ ఈజ్ ది టఫెస్ట్ జాబ్? మీరు సముద్రపు లోతుల్లోకి పోవచ్చు, మీరు అంతరిక్షంలోకి పోవచ్చు, మీరు పులిని పట్టుకుని దాన్ని మీరు దాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు. కానీ మైండ్ని అదుపులోకి తెచ్చుకోవాలంటే మీరు ఎంత మైండ్ని అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే అంత ముందుకెత్తూ ఉంటుంది. అటు మైండ్ని అదుపులోకి తెచ్చుకోవాలంటే బస్ దాన్ని భగవంతుడి చింతనలో భగవంతుడి సేవలో పెట్టాలి. అది ఈ శ్లోకంలో చెబుతుంది. ఇంకో 2 నిమిషాలు చెబుతుంది. కర్మేంద్రియాన్ని సంయమ్య. కర్మేంద్రియాన్ని మన కాళ్ళు, చేతులు, మన ముక్కు, ఇవన్నీ మనం వీటిని కంట్రోల్ చేసుకోవడానికి చూస్తాం. కానీ మైండ్ కంట్రోల్ చేయకపోతే లాభం ఏంది? నేను సినిమాలు చూడకపోతే నీకు ఆడవాళ్ళ ఆలోచనలు రాకుండా ఉన్నట్లు లెక్క అయింది. నువ్వు సినిమాలు చూడకపోతే నీకు మనసులో తప్పుడు ఆలోచనలు రావటం లేదా అయింది. డిపెండింగ్ ఆన్ యువర్ మైండ్ లాట్ ఆఫ్ థింగ్స్ కీప్ కమింగ్. ఈర్ష్య, ద్వేషం, హింస వస్తూ ఉంటాయి కదా. సినిమా చూస్తే చెడిపోతావు, సినిమా చూడకపోయినా కూడా చెడిపోవచ్చు. ఇంకా మీ మైండే ఉంది కదా మీతో పాటు. సినిమాలు చూస్తే ఎక్కువ చెడిపోతారు, సినిమా చూడకపోయినా కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ స్టూపిడ్ మైండ్, అంటే మీ మైండ్ మంచిగా అయితే మీ మైండ్ మిమ్మల్ని చెడగొడుతూ ఉంటుంది. అటు భగవంతుడు ఏమంటున్నాడు? కర్మేంద్రియాన్ని సంయమ్య యయాస్తే మనసాస్మరం. ఎవడైతే సాధన చేయకుండా మంచివాడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాడు ఎక్కువ రోజులు ఆ విధంగా మంచివాడిగా ఉండే అవకాశం లేదు. సో పాయింట్ ఇది, రేపు జగన్నాథ రథయాత్ర మీరు దానిలో పాల్గొన్నారంటే మీకు తెలియకుండానే మీరు ఎన్నో టెక్నిక్స్, భగవంతుడి సేవ చేసే అవకాశం, భగవంతుడి భజన చేసే అవకాశం, ప్రసాదం తినే అవకాశం, అక్కడ కూడా మళ్ళీ ప్రవచనం ఉంటుంది, వినేటువంటి అవకాశం. తర్వాత ఎంతమంది మనకంటే ఎదిగినటువంటి భక్తులు, అంటే ఇప్పుడు వెనకాల అమ్మాయిని చూసారు, అమ్మోహన్ చూడండి ఒకసారి, లుక్ ఎట్ హర్. హౌ మెనీ ఇయర్స్ యు ఆర్ ప్రాక్టీసింగ్ భక్తి? 15 years. You have not even started anything. Is that right? You have not even started anything. తేడా ఉంటుందా లేదా? సో మీరు రేపు ఎంతోమంది భక్తులు వాళ్ళంతా వస్తారు. వాళ్ళందరి యొక్క ఉత్సాహం, వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క ఆ భక్తిలో వాళ్ళకు ఉండేటువంటి పారవశ్యం, అబ్జార్ప్షన్. వాళ్ళు ఏదో మనం మనకి భగవంతుడి గురించి మనకి ఎంత ఫీలింగ్స్ లేవే, మనం చోద్యం చూసినట్టు చూస్తున్నాం. యూ సీ దట్ యు ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ లైఫ్. వీళ్ళంతా ఇంత ఆనందంగా భగవంతుడి సేవల్లో నాకే ఉంది. అంతవరకు నేను ఆ సినిమా చూడాలా, నేను డాక్టర్ కావాలా, డాక్టర్ మన బతుకంతా చిన్న చిన్న విషయాలు. వాళ్ళంతా కూడా అంత పెద్ద టాపిక్ దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళు భగవంతుడి టాపిక్ దగ్గరికి. అంతే కదా, మన ఎంతవరకు డబ్బులు సంపాదన, ఉద్యోగాలు దీంట్లో పడింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. You take a small book.